మోసం ఎట్లా చేయాలనో కేసీఆర్ చూసి ఎవరైనా చేయాలనుకుంటే ఆయన దగ్గర పోయి నేర్చుకోవాలి. ఎవరన్నా మోసం ఎట్లా చేయాలనో దానికి ఆయననే లెక్చరు, ఆయననే ప్రొఫెసర్. అందుకే నేను ఆయన వయసులో పెద్దవారు కేసీఆర్ గారు, కానీ మా పార్టీని నిందలేసినప్పుడు మరి మేము బాధ్యత వహించి వారి గుణగణాలు చెప్పాలి కాబట్టి నేను కేసీఆర్ గారి గురించి మాట్లాడాల్సి వస్తున్నాను. నేను వయసులో వారిని బాగా గౌరవిస్తే నేను ఎక్కడ కూడా కేసీఆర్ గారే అంటున్నాను, కానీ ఎక్కడ కూడా ఒక్క పదం కూడా నేను పక్క జరగలే. కానీ మా పార్టీని అంటున్నాను, మా ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నాను. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, నువ్వు ఆయననంటే మరి మేము దానికి మా డ్యూటీ మేము చేయాలి కదా. నువ్వు మా గవర్నమెంట్ నువ్వు బదనాం చేయాలని అనుకున్నప్పుడు చెయ్యని తప్పులో మేము తప్పు చేసినా నువ్వు బయట ఇంత నువ్వు ఇన్ని అబద్ధాలు మాట్లాడితే దానికి ఎట్లా మేము సహిస్తాము, ఎట్లా ఊరుకుంటాం? అది అరే నిజంగా బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో బీఆర్ఎస్ అఫీషియల్ అమ్మ ఛానల్ ప్లీజ్ 10 సంవత్సరాల పరిపాలన కేసీఆర్ ముఖ్యమంత్రి గారి యొక్క బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ ఆస్తి వాళ్ళ శిలకున్న డబ్బు ఎంత తెలుసా? 1600 కోట్లు. 76 ఏళ్ల పరిపాలన కాంగ్రెస్ గవర్నమెంట్ మా దగ్గర 0. ఇప్పుడు మా గవర్నమెంట్లో నిజంగా చెప్తున్నా, ఇది కూడా ఏమని అనుకోండి ఎవరన్నా కానీ, మా గవర్నమెంట్లో మా పక్క బాత్రూమ్లో సాఫ్ చేసుకుని కూడా మొత్తం పైసలు లేవు అకౌంట్లో మొత్తం. అంటే వాస్తవమే కదా. అంటే ఎప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ నీతి నిజాయితీగా గవర్నమెంట్ పరిపాలన అట్లుంటుంది, జవాబుదారుగా ఉంటుంది. ఏఐసిసి ఆఫీసులో ఫండింగ్ అంటే 10 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ 1600 కోట్లు అయితే, మరి 76 సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్ మేము దాదాపు 50-60 ఏళ్ళు పరిపాలించినాం కదా దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని 50 ఏళ్ళు. మరి మా అకౌంట్ ఏముంది ఇక్కడ? అంటే నేనేమంటున్నంటే, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి యొక్క కుటుంబము ప్రజలకు జవాబుదారుగా పనిచేస్తుంది, బాధ్యతగా ఉంటుంది. ఇది ప్రజలు గమనించాలన్నది మా అభిప్రాయం.